సార్ ఇదైతే ఫైనల్. గోరేవాడే లేక్ వెళ్దాం సార్. అక్కడ మంచి బర్డ్ వాచింగ్ అవుతుందని విన్నాను. అవును, ప్రశాంతమైన ఉదయం, చల్లటి గాలి, ఇంకా నేచర్ యొక్క పజిల్స్. ఇంతకంటే గొప్ప బ్రేక్ ఏముంటుంది? డియర్ డిటెక్టివ్ మేహుల్, మహారాజ్ బాగ్ జూలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. జూలో ప్రాచీన బ్రిటిష్ ఎరా సెక్షన్ లో ఒక శతాబ్దాల నాటి గంట ఉంది. అది పూర్తి స్థాయిలో డిస్కనెక్టెడ్. అయితే 3 రోజులుగా ఆ గంట సరిగ్గా రాత్రి 12 గంటలకు తనంతట తానే మోగుతోంది. గార్డ్స్ భయంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోతున్నారు. ఇంకా జంతువులు కూడా భయపడ్డాయి. జనం అప్పుడే దాన్ని జూ భూతం అని అంటున్నారు. ఈ మూఢ విశ్వాసం వెనకాలన్న రహస్యాన్ని కనిపెట్టండి. దానంతటా అదే మోగే గంట. సార్, ఈసారి కేసు స్పూకీగా ఉంది. భయం ఇంకా మూఢ విశ్వాసం ఎక్కడ పుడతాయంటే ఆలియా, లాజిక్ లేని చోట. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. లాజికల్ ఆర్మీ కేస్ నెంబర్ 5, ద గోస్ట్ ఫైల్ ఆఫ్ మహారాజా బాగ్ జూ. పదండి తెలుసుకుందాం ఈ భూతం ఏ ధ్వని మోగిస్తోందో. ప్రతి కథకి ఒక మొదలు ఉంటుంది. ఈ కథ మొదలైంది 3 రాత్రుల ముందు. మహారాజా బాగ్ జూలోని అర్ధరాత్రి వేళల్లో సంజయ్ అన్న, ఈ పాత ఏరియా రాత్రిపూట ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఏదో కాలం ఆగిపోయినట్టుగా ఉంటుంది. కాలం కాదు రవి, కేవలం ఈ గంట ఆగిపోయింది. అందరంటారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుండే ఈ గంట మోగట్లేదని. ఈ గంటకి తాళం వేసి 100 ఏళ్ళు అయిపోతోందంటారు. ఇంక ఒక్క నిమిషంలో 12 అవుతోంది. పద, రౌండ్ పూర్తి చేసి టీ తాగుదాం. సంజయ్ అన్న, ఈ శబ్దం ఎక్కడి నుంచి? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎవరు మనుషులు లేరు, ఏ తుఫాన్ కూడా. శతాబ్దాల నాటి ఆ గంట దాని శబ్దంతో జూలో నిశ్శబ్దాన్ని నిద్రలేపుతోంది. డిటెక్టివ్ మేహోల్, ఇంత తొందరగా వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ పరిస్థితి ఏంటో నేను మీకు చెప్పనేలేను. మేం లెటర్లో చదివాను సార్. వింత ఏంటంటే ఏ దొంగతనం జరగలేదు, ఎవరికి హాని జరగలేదు. దొంగతనం కంటే ఘోరం మేడం, భయం. మా గార్డ్స్ ఆ ఏరియాలో పెట్రోల్ చేయడానికే నిరాకరిస్తున్నారు. అక్కడ భూతం ఉంది అంటున్నారు. ఇప్పుడు నేను దీంట్లో రిపోర్ట్ కూడా ఏం రాయాలి? మీరేమి దిగులు పడకండి. అది భూతమైనా ఏదైనా మేమే తెలుసుకుంటాం. లాజికల్ ఆర్మీ, టైమ్ ఫర్ పజిల్ నెంబర్ 1. ప్రతి డిటెక్టివ్ దృష్టి పాదరసంలా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న క్లూ ఉంది. ఈ ప్లేస్ లో ఉండాల్సింది కాదు. ఏంటి కనిపెట్టారా? మిస్టర్ సింగ్, ఇది టాటా ఏస్. అలాంటి ఒక చిన్న ట్రక్ గుర్తుది. ఇక్కడ రాత్రి ఏదైనా బండి వచ్చిందా? బండా ఎక్కడ? ఇంపాసిబుల్ డిటెక్టివ్. రాత్రిపూట ఇక్కడికి బండి వచ్చే ప్రశ్నే ఉదయించదు. ఇది నో వెహికల్ జోన్. పగలు కూడా కేవలం ఫీడ్ చేసే బండి వస్తుంది. అది ఇంకా ఉదయమే అది వచ్చిపోయింది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. డిటెక్టివ్ జాగ్రత్త, ఇది శతాబ్దాల నాటిది. ఈ మెట్లు చాలా బలహీనంగా ఉంటాయి. ఎక్కడ ప్రశ్న ఉందో డిటెక్టివ్ అక్కడికి వెళ్లాల్సే ఉంటుంది. లాజికల్ ఆర్మీ, ఇట్స్ టైమ్ ఫర్ పజిల్ నెంబర్ 2. ఇంత భారీ గంట, ఇంకా శబ్దం మొత్తం కదిలిపోయేలా ఉంటుంది. కానీ నా లాజిక్ చెప్తోంది ఈ గంట మోగనే లేదని. ఇక్కడ అలా ఏముంది? నాకు అలా ఎందుకు అనిపించింది? త్వరగా చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఈ గంట లోపల ఈ పక్షి గూడు ఇంకా సున్నితమైన గుడ్లున్నాయి. ఒకవేళ ఈ బెల్ నిజంగా మోగి ఉంటే దాని వైబ్రేషన్స్ తో ఈ గూడు చెదిరిపోయి ఉండేది, ఇంకా గుడ్లు పగిలిపోతాయి. కానీ ఇది చాలా సేఫ్ గా ఉంది. దానికి అర్థం ఒక్కటే, ఈ గంట అసలు మోగనే లేదు. సార్, పైనేం దొరికింది? ఏమన్నా క్లూ? సాక్ష్యం దొరికింది ఆలియా. సాక్ష్యం ఏమిటంటే అసలు గంట మోగనే లేదు. కానీ అది ఎలా జరుగుతుంది? శబ్దాన్నైతే నేను నా చెవులతోనే విన్నానే. స్టాఫ్ అందరూ కూడా విన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. గంట మోక్కపోతే
ఇంత పెద్ద సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కాదు ఆలియా, లాజిక్ సైన్స్. శబ్దం ఒక చోటు నుండి మరో చోటికి ప్రయాణిస్తుంది. శబ్దం ఎక్కడ విన్నామో అక్కడే రానక్కర్లేదు. శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో మనం కనిపెట్టాలి. లాజికల్ ఆర్మీ, ఇట్స్ టైమ్ ఫర్ పజిల్ నెంబర్ 3. ఇది ఒక రిడిల్, సాల్వ్ చేయండి. ఇంకా మీరు ఈ కేసు యొక్క సైన్స్ ని అర్థం చేసుకుంటారు. శ్రద్ధగా వినండి. నాకు నోరు లేదు, కానీ కథలు వినిపిస్తాను. నా శరీరం లేదు, కానీ గాల్లో ప్రయాణిస్తాను. నా కళ్ళు లేవు, కానీ నేను లేకుండా మీరు నిశ్శబ్దంగా ఉంటారు. నేనెవరు? ది ఆన్సర్ ఈజ్ శబ్దం, సౌండ్. ఎవరో గంట మోగించలేదు, వాళ్ళు కేవలం గంట మోగినట్టు శబ్దాన్ని వినిపించారు. ఒక చాలా పవర్ఫుల్ స్పీకర్ ని ఉపయోగించి వాళ్ళు బెల్ రికార్డింగ్ ని ప్లే చేశారు. ఇంకా దాని డైరెక్షన్ ఎలా ఉంచారంటే అందరికీ కూడా టవర్ నుంచే శబ్దం వస్తుందనిపించేలా. ఇట్స్ అన్ ఎకోస్టిక్ ఎల్యూషన్. వావ్, అంటే భూతం స్పీకర్ అన్నమాట. అవును, మన తర్వాత మిషన్ ఆ స్పీకర్ ని వెతకడం. ఇంకా దానికోసం మనం ఎవరితో మాట్లాడాలంటే ఆ రాత్రి డ్యూటీలో ఉన్న వాళ్లతో. డిటెక్టివ్ గారు, నేను 40 ఏళ్ల నుండి జంతువుల మధ్య పనిచేస్తున్నాను. ఇటువంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. ఇది తప్పకుండా జూ ఫౌండర్ సర్ రెజినాల్డ్ భూతం అయ్యుండొచ్చు. ఆయన ఈ గంటని వినాలనుకున్నాడేమో. మీరే శబ్దాన్ని విన్నారా? నా చెవులతో విన్నా. నేను ఆ సమయంలో ఇంట్లో ఉన్నా, కానీ శబ్దం ఎంత పెద్దదంటే ఇంట్లో కూడా వినపడింది. డిటెక్టివ్ సార్, నేను 25 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఆ గంట డెడ్ అయి ఉంది, కానీ ఆ రాత్రి ఎవరో దాన్ని మళ్ళీ మేల్కొల్పారు. మీరు ఏదైనా చూసారా? ఎవరో మనిషి కానీ నీడ కానీ? అసలు లేదు. రవి నాతో పాటు ఉన్నాడు. మేమిద్దరం పైకి చూసాం. టవర్ ఖాళీగా ఉంది. గంట మీద చేయి వేసినట్టుగా ఎవరూ లేరు. సార్, నేను అటువైపు పెట్రోల్ చేయలేను సార్. ఎలా అనిపించిందంటే శబ్దం సరిగ్గా నా తల మీద నుండి వచ్చినట్టుగా. సరిగ్గా 12 గంటలకి. నువ్వు కాకుండా ఇంకా అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు మేడం. 4 వైపులా కూడా నిశ్శబ్దమే ఉంది. నేను ఇంకా సంజయ్ అన్నే ఉన్నాం. విక్కీ, నువ్వు లేవా ఇక్కడ? ఇదంతా జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్. 12 గంటలకి ఇండియా శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ చూస్తూ ఉన్నాను సార్. భలే ఎక్సైటింగ్ ఉంది ఆ మ్యాచ్. లాజికల్ ఆర్మీ, ఇట్స్ పజిల్ టైం. మనకి 4 వేరు వ్యక్తుల నుండి 4 స్టేట్మెంట్స్ వచ్చాయి, కానీ వీళ్ళలో ఒకరు అబద్ధం చెప్తున్నారు. లాజిక్ ఉపయోగించండి, చెప్పండి ఎవరని. కిషోర్ స్టేట్మెంట్ ఒక మూఢనమ్మకం. నిజం కాదు, అబద్ధము కాదు. రవి భయపడ్డాడు, కానీ అతను నిజమే చెప్పాడు. అబద్ధం చెప్తున్నది విక్కీ. ఎందుకంటే రాత్రి 12 గంటలకి ఎటువంటి మ్యాచ్ జరుగుతుంది? అలాగే విక్కీ, నువ్వు వెళ్ళవచ్చు. సార్, మీరు అతన్ని వెళ్ళనిచ్చారు. అతను మ్యాచ్ గురించి అబద్ధం చెప్పాడు. ఇంకా ఇప్పుడు మనకు తెలుసు మన భూతం ఈ బేస్ లో ఉంది అని. సార్, విక్కీ అబద్ధం చెప్తున్నాడంటే స్పీకర్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. కానీ ఇక్కడ ఎంత దట్టమైన అడవి ఉందంటే ఇక్కడ స్పీకర్ వెతకడం సూది వెతకడం లాంటిది. లాజిక్ యొక్క కంపాస్ ఉపయోగించు ఆలియా. శబ్దం నేరుగా వెళ్తుంది. ఒకవేళ బెల్ టవర్ నుంచి శబ్దం వచ్చినట్లుగా అనిపించాలంటే అప్పుడు స్పీకర్ సరిగ్గా దాని ఎదురుగా ఇలాంటి ప్రదేశంలో ఉండాలి. అప్పుడే శబ్దం ఆగకుండా టవర్ వరకు వెళుతుంది. ఇంకా దాగి ఉండటానికి ఇంతకంటే మంచి ప్రదేశం లేదు. లాజికల్ ఆర్మీ, ఇదే ఈ కేసులోని కష్టమైన విజువల్ పజిల్. వాళ్ళు ఈ స్పీకర్ ని ఈ అడవిలో ఎక్కడో దాచిపెట్టారు. పదండి, మీ డిటెక్టివ్ విజన్ ఉపయోగించి దాన్ని గుర్తించండి. సార్, అక్కడ బనియన్ ట్రీ పొదల్లో దొరికిపోయింది. పర్ఫెక్ట్ క్యామోఫ్లేజ్. దీన్ని దూరం నుండి ఎవరు చూడలేరు. మన భూతం ఈ చెట్టు మీద ఉంది. ఇప్పుడు మన దగ్గర దేనికైనా జవాబుంది. మనకు తెలుసు ఎవరు చేశారని. కానీ ఒక చివరి ప్రశ్న మిగిలింది. ఎందుకు? అయితే ఇదంతా ఒక మోసమా? కానీ ఎందుకు? వాళ్ళు ఈ రకంగా జ్యూస్ స్టాఫ్ ను భయపెట్టి ఏం ప్రయోజనం పొందుతారు? మిస్టర్ సింగ్, ప్రతి మోసం వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. దీన్ని అంటారు మిస్ డైరెక్షన్. మెజిషియన్ ఎప్పుడు కూడా మీ దృష్టిని ఒక చేతి మీద ఉంచి అసలైన పనిని మరొక చేత్తో చేస్తాడు. మిస్టర్ సింగ్, నాకు గత 3 రోజుల రాత్రి సరిగ్గా 12 గంటల సెక్యూరిటీ ఫుటేజ్ కావాలి. ముఖ్యంగా ఎగ్జాటిక్ బర్డ్ ఎన్క్లోజర్ది. ఇదిగో తీసుకోండి డిటెక్టివ్. ఇది బర్డ్ ఎన్క్లోజర్ యొక్క లైవ్ ఫీడ్. లాజికల్ ఆర్మీ, మీరు ఫుటేజ్ చూసి చెప్పగలుగుతారా ఏదైనా గందరగోళం ఉంది అని?
సార్ చూడండి, ద బర్డ్ ప్రతి నిమిషం అది ఒకటే మూమెంట్ చేస్తోంది. ఇది లైవ్ ఫుటేజ్ కాదు. ఇది ఒక లూప్. 5 నిమిషాల కోసం రికార్డ్ చేసిన వీడియో మళ్ళీ మళ్ళీ ప్లే అవుతుంది. అంత నార్మలే అనిపించేలాగా. గంట సరిగ్గా రాత్రి 12 గంటలకు మోగుతుంది, అందరి దృష్టి మరల్చడానికి. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ లూప్ వీడియో వేయడం జరిగింది. అంటే దీని అర్థం ఈ 5 నిమిషాల్లోనే ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. టైర్ ట్రక్స్, అబద్ధపు ఎల్ఈబి, అబద్ధపు జవాబులు, హైటెక్ స్పీకర్, ఇంకా లూప్ కెమెరా ఫీడ్. గోస్ట్ సెక్యూరిటీని భయపెట్టని కాదు, కేవలం దొంగతనాన్ని కవర్ చేయడానికి. సార్ మీరు నన్ను మళ్ళీ పిలిచారు, అంత ఓకేనా? అంత ఓకే కాదు విక్కీ. లాజిక్ లో చాలా గందరగోళం ఉంది. ఇక అన్ని గందరగోళాలు నీ వైపే చూపిస్తూ ఉన్నాయి. నువ్వు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావు, రాత్రి 12 గంటలకి మ్యాచ్ జరుగుతుందని. అది నేను బహుశా హైలైట్స్ చూస్తూ ఉంటాను. బర్డ్ ఎన్క్లోజర్ దగ్గర టెంపో గుర్తులున్నాయి. అది నో వెహికల్ జోన్ కూడా. పైగా రాత్రి అక్కడ ఎవరో ఇవ్వడానికో తీసుకోవడానికో రాలేదు. చెట్టు మీద పెట్టిన హైటెక్ స్పీకర్ ఇంకా సెక్యూరిటీ క్యామ్ లో లూప్ నడుస్తుంది. ఈ పనికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, అది నీ దగ్గరే ఉంది. నువ్వే పోయిన నెలలో జూ యొక్క కెమెరా సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసావు. ఇక చివరిది ఇంకా ముఖ్యమైన సాక్ష్యం, డిస్ట్రాక్షన్. నువ్వు భూతం యొక్క భయాన్ని ఇందుకే వ్యాపింపజేశావు. సెక్యూరిటీస్ అందరి దృష్టి నార్త్ లో ఉన్న సెల్ టవర్ మీద ఉంటే అప్పుడు నువ్వు సౌత్ లో ఎగ్జాటిక్ బర్డ్ ఎన్క్లోజర్ లో నీ పని చేసుకోవడానికి. నీకు మొత్తం తెలిసిపోయింది. కానీ ఎందుకు విక్కీ? డబ్బుల కోసమా? నువ్వు డబ్బుల కోసం ఈ మూగజీవాలను నమ్మేశావా? నాకు డబ్బులు చాలా అవసరమైంది. ఒక బయ్యర్ బ్లూ బర్డ్ గుడ్ల కోసం చాలా డబ్బులు ఆఫర్ చేశాడు. నేను అనుకున్నాను కేవలం గుడ్లు తీస్తాను, ఎవరికీ తెలియదు కూడా కదా అని. ఈ బెల్ ఐడియా ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. దీంతోనే నేను పట్టుబడతానని అనుకోలేదు. నువ్వు మూఢ విశ్వాసాలను ఆశ్రయించావు విక్కీ, కానీ నువ్వు మర్చిపోయావు లాజిక్ చీకట్లో కూడా దారి వెతుక్కుంటూ వస్తుంది. పద ఇక జైలు గాలి పీల్చు. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. జోయా, ఆ లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? నేనైతే సమోసా అని రాశాను. టీచర్కి అట్లీస్ట్ ఆకలిస్తుంది. ఇట్ వాస్ టఫ్ లక్ష్మి. లాజిక్ ఉపయోగించాలి. నేనైతే చాలా బాగా రాశాను. టాప్ చేస్తానని అనుకుంటున్నా. నువ్వే చేయగలవు. నాకైతే పాస్ అయితేనే చాలా పెద్ద విషయం. సరే పద, క్యాంటీన్కి వెళ్దాం. అరే జరగండి, ఏంటి ఇక్కడ? అరే నేను చూడనియండి. ఎక్కడుంది ఫస్ట్ ఎవరొచ్చారు? ఇదిగో ఫస్ట్ ఇక్కడ. నెంబర్ 1 ప్రియా. ప్రియా మన క్లాస్ లో ప్రియానా? ప్రియా ఫస్ట్ వచ్చింది. సెకండ్ జోయా. ప్రియా చాలా బాగా చదివి ఉంటుంది. గుడ్ ఫర్ హర్. వర్క్డ్ హార్డ్. జోయా లంచ్ టైంలో కామిక్స్ చదువుతుంది. మ్యాథ్స్ హోంవర్క్ అస్సలు చేయదు. లాస్ట్ వీక్ వరకు అయితే ఏదో తేడాగా ఉంది. తప్పకుండా ఎక్కడో తప్పయింది. లక్ష్మి అలా అనకూడదు. కష్టపడి ఉంటుంది. మేబీ నేను ఇంకా కష్టపడాలి. పద క్యాంటీన్కి వెళ్దాం. సార్ మీ పొద్దున పూట లాజిక్ డోస్. డియర్ డిటెక్టివ్ మేహుల్, మాకు గ్రీన్ఫీల్డ్ స్కూల్ నుండి ఇంకా సిటీలోని చాలా పెద్ద పెద్ద స్కూళ్ల నుండి రిపోర్ట్ వచ్చింది. అక్కడ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి అని. ఈ కేసుని పూర్తి స్థాయిలో సీక్రెట్ గా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద రాజకీయవేత్తలు కూడా దాగి ఉండవచ్చు. సార్ ఇది జోయా వాళ్ళ స్కూలు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏం జరుగుతోంది అనేది. జోయా నిన్న నాకు కాల్ చేసింది. సెకండ్ వచ్చింది. దీనివల్ల ఏమన్నా? ఆలియా, ఈ కేసు మనం చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. జోయాకి తెలియకూడదు మనం వాళ్ళ స్కూల్లో ఉన్నామని. తన ఫీలింగ్స్ హర్ట్ అవ్వచ్చు. మనం అండర్ కవర్ లో ఈ కేసు సాల్వ్ చేద్దాం. అర్థమైంది సార్. అయితే స్కూల్ ఇన్స్పెక్టర్స్ లాగా వెళ్దాం. కాదు, ఇన్స్పెక్టర్స్ మీద అందరి దృష్టి ఉంటుంది. మనకి ఎలాంటి బేస్ కావాలంటే ఎవరు నోటీస్ చేయకూడదు. అలాగే ప్రతి గదిలోకి వెళ్లే పర్మిషన్ ఉండాలి. ఆలియా,
చాలా మంచి క్లీనింగ్ యూనిఫామ్ తీ. జోయా, నేను చెప్తున్నాను, ప్రియా పక్కా చీటింగ్ చేసింది. తన మార్క్స్ కి నా మార్క్స్ కి అంత డిఫరెన్స్ ఎలాగా? అరే, మనము చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి, లాజిక్ పెంచుకోవాలి. ర్యాంకులదేముంది చెప్పు, ముందు వెనకాల అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? పద వెళ్దాం, ఆకలిస్తోంది. సమోసాలు క్యాంటీన్లో అయిపోతాయి. వీళ్ళు కొత్త వాళ్ళలాగా యాక్ట్ చేస్తున్నారా? హే, ఏమంటున్నావు? లక్ష్మి, చూడు, అతన్ని పొడిగా ఉన్న నేలని మళ్ళీ మాప్ చేస్తున్నాడు. ఇంకా ఆ ఆంటీ సరిగ్గా చూడు, ఇందాక నుంచి ఆ ప్లాస్టిక్ లీఫ్ ని పదే పదే తుడుస్తోంది. వాళ్ళిద్దరి కళ్ళు ఆఫీస్ స్టాఫ్ రూమ్ మీద ఉన్నాయి. చూసావా వాళ్ళని? వాళ్ళు ఏం చేస్తున్నారు? డిటెక్టివ్స్ లాగా ఉన్నారు ఇద్దరు చూడటానికి. వీళ్ళిద్దరూ స్టాఫ్ రూమ్ దగ్గర ఉన్నారు. పేపర్ లీక్? లేదు, ఇప్పుడే కాదు. వీళ్ళు డిటెక్టివ్స్ అయితే మనం కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళిద్దరూ క్లీనర్స్, ఏం క్లీన్ చేస్తున్నారో చూద్దాం మరి. జోయా, వీళ్ళిప్పుడు లోపలికి ఎలా వెళ్తారు? ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర కీ మాత్రమే ఉంటుంది కదా, మరి ఎలా? చూడు మరి. సార్, ఇది డిజిటల్ లాక్, కోడ్ లేకుండా. లాజిక్ ఉపయోగించు ఆలియా. ప్రతి లాక్ లో ఒక బలహీనత ఉంటుంది. లాజికల్ ఆర్మీ పజిల్ నంబర్ 1. మనకి 4 డిజిట్స్ దొరికాయి, 1479. ఈ 4 నెంబర్స్ తో కోడ్ ఏమై ఉంటుంది? లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు ఆలోచించగలరా? కోడ్ ఆలియా చూడు, 1974. మొత్తం నెంబర్స్ అవే. కీప్యాడ్ మీద మురికి కూడా ఉంది, కాబట్టి ఇదే అవుతుంది. అంటే స్కూల్ యొక్క ఫౌండింగ్ ఇయరే కోడ్. వావ్ జోయా, వీళ్ళు క్లీనర్సా ఇంకేమన్నానా? ఆ డోర్ లాక్ ఓపెన్ చేసేసారు. వాళ్ళు ఇందాక నుంచి కోడ్ ట్రై చేశారు. డిజిటల్ లాక్ మీద ఉన్న నెంబర్స్ డర్టీగా ఉన్న వాటితో ఓపెన్ చేశారు. లాజికల్ ఆర్మీ, ఈ కేస్ చాలా ఫన్ గా అయిపోతుంది. మేహుల్, ఆలియా పేపర్ లీక్ సాల్వ్ చేస్తున్నారు. అయితే జోయా ఇంకా లక్ష్మి కనిపిస్తుంది మేహుల్ ఇంకా ఆలియా పేపర్ లీక్ చేస్తున్నారని. చూద్దాం ముందు ఇంకా ఏమవుతుందో. జోయా, వీళ్ళు డెస్క్లు చెక్ చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళు పేపర్ లీక్ చేస్తున్నారు. మనం ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, మనకి ప్రూఫ్ కావాలి. చూడు, వాళ్ళిప్పుడు ప్రింటర్ దగ్గరికి వెళ్తున్నారు. సార్, దీనికి కూడా పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రతి పాస్వర్డ్ వెనకాల ఒక లాజిక్ ఉంటుంది ఆలియా. లాజికల్ ఆర్మీ పజిల్ నంబర్ 2. ఈ ప్రింటర్ యొక్క పాస్వర్డ్ ఒక రిడల్. జాగ్రత్తగా విని ఆలోచించండి. నేను నల్లగా, నీలంగా, ఎర్రగా ఉంటాను, కానీ రెయిన్బో కాదు. నేను శబ్దానికి ప్రాణం ఇస్తాను, కానీ మాట్లాడలేను. చెప్పండి, నేనెవరో? లాజికల్ ఆర్మీ, ఆలోచించండి. అలాంటి ఏం వస్తువు ఉంటుంది శబ్దానికి ప్రాణం ఇచ్చేది? సరిగ్గా చెప్పారు, ఇంక్. సార్ చూడండి, లాస్ట్ది మ్యాథ్ ఫైనల్ ప్రింట్ చేసింది 3 o'clock కి ఇదే ప్రింటర్ నుండి. అడ్మిన్ గెస్ట్. ఉదయం 3 గంటల అంటే దొంగ లోపలే ఉన్నాడు, లేదా అతని దగ్గర రిమోట్ యాక్సెస్ ఉండాలి. ఇంట్రెస్టింగ్. చూసావా, వీళ్ళు ప్రింటర్ ని కూడా హ్యాక్ చేశారు. ఇప్పుడు పేపర్స్ అన్ని లీక్ చేస్తారు. వీళ్ళు చాలా హైటెక్ దొంగల్లాగా ఉన్నారు. జోయా, షటప్ లక్ష్మి. నాకు అనిపిస్తోంది వీళ్ళు కేసు సాల్వ్ చేయట్లేదు, కేసు చేస్తున్నారు అని అనిపిస్తోంది. నేనిప్పుడు మేహుల్ సార్ లాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆలియా, ఇది అడ్మిన్ గెస్ట్ అకౌంట్. ఇది ప్రింటర్ యొక్క డిఫాల్ట్ యూజర్ కాదు, ఇది ఒక ఎక్స్ట్రా అకౌంట్. అంటే అర్థం, హ్యాకర్ స్కూల్ నెట్వర్క్ లో యాక్సెస్ చేశాడు. యాక్సెస్ కంప్యూటర్ ల్యాబ్ నుంచా లేదా ఇక్కడ నుంచా? సార్, ఇంకొక పాస్వర్డ్. ఈ స్కూలు ఫోర్ట్ నాక్ కన్నా తక్కువగా లేదు. టీచర్ యొక్క కంప్యూటర్, కాబట్టి పాస్వర్డ్ ఖచ్చితంగా స్కూల్ కి సంబంధించింది. లాజికల్ ఆర్మీ పజిల్ నంబర్ 3.
ఈ కంప్యూటర్ యొక్క పాస్వర్డ్ ఇంకొక రిడిల్. ఇది ఒక మ్యాథ్ రిడిల్. జాగ్రత్తగా వినండి, ఇంకా ఆలోచించండి. నేను ఒక ఆడ్ నెంబర్ని. ఒకవేళ నా నుంచి ఒక లెటర్ తీసేస్తే నేను ఈవెన్ అవుతాను. చెప్పండి, నేను ఏ నెంబర్ని? లాజికల్ ఆర్మీ ఆలోచించండి. ఏ వర్డ్ లో లెటర్ తీసేస్తే ఆడ్ ఈవెన్ అవుతుంది? ఆడ్ నెంబర్ ఈవెన్ అవుతుందా? 1, 3, 5, 7 ఎలాగా ఆడ్ నెంబర్ ఈవెన్ అవుతుంది? ఇది ఎలాంటి మ్యాథ్స్ క్వశ్చన్? లక్ష్మి, ఇది మ్యాథ్ కాదు, లాజిక్. ఇంగ్లీష్లో 7SEVEN. 7 ఒక ఆడ్ నెంబర్. 7లోంచి ఎస్ తీసేస్తే ఏం మిగులుతుంది? EVEN, ఈవన్. ఆలియా, నెంబర్ 7. ఒకవేళ 7 నుంచి ఎస్ తీసేస్తే అప్పుడు అది ఈవెన్ అవుతుంది. జోయా, వీళ్ళు కంప్యూటర్ని కూడా హ్యాక్ చేసేశారు. మొత్తం స్కూల్లో ఉన్న అన్ని సిస్టమ్స్ హ్యాక్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను ప్రిన్సిపల్ మ్యామ్ని పిలవటానికి. లేదు లక్ష్మి, ఇప్పుడే కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి మనకి ప్రూఫ్ ఉండాలి. నువ్వు నీ కెమెరా తీ, మనం అంతా రికార్డ్ చేసి వాళ్ళని పట్టుకుందాము. ఓ ఓ లాజికల్ ఆర్మీ, ఇప్పుడు ఈ కేస్ క్లిష్టమవుతోంది. జోయా కనిపిస్తోంది మేహులే కల్ప్రిట్ అని. ఇప్పుడు డిటెక్టివ్ మేహుల్ పేపర్ లీక్ ని సాల్వ్ చేయాల్సింది. అలాగే తనని తాను తన స్టూడెంట్ ఇన్వెస్టిగేషన్ నుంచి కూడా తప్పించుకోవాలి. సార్, ఫైల్ దొరికింది. యూజర్ నేమ్ కామిక్లవర్ 95. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం. జోయా, మనం ప్లాన్ చేసేది పక్కాగా పనిచేస్తుంది కదా? లేకపోతే లక్ష్మి, మనము ఏం చేద్దామంటే అటువైపు నుంచి ప్రిన్సిపల్ వాయిస్ని చెప్తాము. వాళ్ళు కంగారులో పరిగెత్తుకుని వస్తారు. అప్పుడు బూమ్, నెట్లోకి పడిపోతారు. చూడు, నా యాక్టింగ్ చూపిస్తా. ఎవరున్నారు అక్కడ? స్టాఫ్ రూమ్లో ఎవరక్కడ? తొందరగా బయటికి రండి. సార్, ప్రిన్సిపల్ మ్యామ్, మనం ఇప్పుడు పరిగెత్తేయాలి. అది ప్రిన్సిపల్ కాదు, జోయా. హే, మీకెలా తెలిసింది? ప్రిన్సిపల్ గొంతులో కొంచెం ఎక్కువ. క్లియర్, ఇది తను కారిడార్ చివరి నుంచి అరుస్తోంది. ఇంకా తలుపు కింద నుంచి నాకు ఒక నెక్ యొక్క షాడో కనిపిస్తోంది. నెట్? మనల్ని పట్టుకోవడానికి. పద, తమాషా చేద్దాం. ఓ నో ఆలియా, పరిగెత్తు, పట్టుకోబడుతున్నాం. ఇప్పుడు జోయా, ఈ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. షటప్ లక్ష్మి. హే, వీళ్ళు ఏం చేస్తున్నారు? మన్ని పట్టేసుకున్నారు. ఇంకా వీళ్ళు మనకి ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నారు. అయితే జూనియర్ డిటెక్టివ్, డీప్ క్లీనింగ్ లో కొంచెం హెల్ప్ కావాలా? జోయా, వాళ్ళు పారిపోయారు. వాళ్ళిద్దరూ దొంగలు. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ మ్యామ్ ని తప్పకుండా పిలవాలి. లేదు, వాళ్ళు నెట్ లో మన్ని పట్టేసుకున్నారు. వాళ్ళకి మనం అక్కడున్నట్టు తెలిసినట్టుగా ఆ కన్ను కొట్టడం, అది వాళ్ళు నిజమైన డిటెక్టివ్స్. హే, అంటే మనం వాళ్ళ ప్లాన్ ని పాడు చేసామా? ఎస్, వాళ్ళకి ఏదో క్లూ దొరికింది. కామిక్లవర్ _95. కామిక్లవర్ స్కూల్లో అందరికన్నా ఎక్కువగా కామిక్స్ చదివేది ప్రియా అన్నమాట. 95. లాస్ట్ టర్మ్లో నాకు 96 మార్క్స్ వచ్చాయి. ప్రియాకి 95 వచ్చాయి. ఒక్క మార్క్లో తను నాకన్నా వెనకాలంది అని ఎప్పుడు అనేది. తప్పకుండా ప్రియా అనే దొంగ అన్నమాట. మరి అయితే మనం వాళ్ళకి చెప్పి, మరి లేదు, ఇది మన స్కూలు, మనమే సాల్వ్ చేయాలి. వాళ్ళకి తెలియాలి లాజిక్ వాళ్ళ దగ్గరే కాదు, మన దగ్గర ఉందని. రేపు సైన్స్ ఎగ్జామ్. రేపు ప్రియాని మనము రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. సార్, మీరు జోయా మోహన్ చూసారా? పాపం మనల్ని నెట్లో పట్టుకుందామని ప్లాన్ చేసింది. మొత్తం అంతా ఫెయిల్ అయింది. డిటెక్టివ్ లాగా బిహేవ్ చేస్తోంది జోయా. దానిలో లాజిక్ ఉంది. అయితే ఇప్పుడు మనం తనకంటే ఒక అడుగు ముందు ఉండాలి. మన మెయిన్ క్లూ ఆ యూజర్ నేమ్ కామిక్లవర్ _95. కామిక్లవర్ అంటే ఎవరో కామిక్స్ చదివే వాళ్ళనమాట. కానీ ఈ 95 బర్త్ ఇయర్ లేదా రోల్ నెంబర్ ఏమై ఉంటుంది? బర్త్ ఇయర్ 1995 స్టూడెంట్ కి పాసిబుల్ కాదు. రోల్ నెంబర్ అయి ఉండొచ్చు, కానీ 95 చాలా పెద్ద నెంబర్. నాకు అనిపిస్తోంది ఈ 95 మార్క్స్ రిలేటెడ్. బహుశా 95%. అంటే కల్ప్రిట్ స్కూల్ టాపర్ అన్నమాట.
ఎలా తెలుస్తుంది? కల్ప్రిట్ ని పట్టుకోవటం చాలా కష్టమే కదా. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మన దగ్గర పూర్తి సమాచారం లేదు. మనం తిరిగి రేపొద్దాం. జోయా చెప్పింది కదా రేపు సైన్స్ ఎగ్జామ్ అని. పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ కంటే ముందు ఏదో ఒక యాక్షన్ ఖచ్చితంగా చేస్తారు. రేపు ఉదయం మనం ప్రతి స్టూడెంట్ మీద, ముఖ్యంగా టాపర్స్ మీద దృష్టి పెడదాం. గాట్ ఇట్ సార్. కల్ప్రిట్ టాపర్ ని పట్టుకోవటం మొదలు. సమీర్, సైన్స్ పేపర్ రెడీయే, కానీ ఈసారి గాడ్ ఫాదర్ బర్గర్ కాదు, ఒక చివరి రీడిల్ సాల్వ్ చేసే ఇంకా పేపర్ తీసుకో. లాజికల్ ఆర్మీ పజిల్ నెంబర్ 4. ఇది ఈ కేసు యొక్క ఆఖరి పజిల్. ఆలోచించండి. ఎలాంటి వస్తువుని మనం ఉపయోగించడానికంటే ముందే పగలగొట్టాల్సి ఉంటుంది? ప్రామిస్, ట్రస్ట్, క్లాస్. కాదు, ఆలోచించు టాపర్. అండ్ ఎగ్, ఒక గుడ్డు. జోయా, నువ్వా? ప్రియా, సమీర్, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. ఆఫీస్కి పదండి. సార్, మనకన్నా ముందే జోయా ఈ కేస్ని సాల్వ్ చేసేసింది. నేను కనుక్కుంటాను ఈ డిటెక్టివ్స్ ఎవరో. కేస్ క్లోజ్డ్. పద ఆలియా. ఇక్కడ చాలా చెత్త ఉండేది, శుభ్రమైంది.